ప్రభు దేవుని యొక్క కుమారుడు అనే వారు నమ్మలేదు. అందుకని అక్కడ ఏం చేయలేకపోయాడు దేవుడు, ఒక్క కార్యాన్ని కూడా ఆయన చేయలేకపోయాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు కావాలి? మీద పడేవారు కాదు, విశ్వాసం ఉంచేవారు కావాలి. ప్రభు మీద విశ్వాసం ఉందా నీకు? ఏంటి, ప్రభు మీద నీకు నమ్మకం ఉందా? దేవుని కార్యాలు జరగాలని నీ జీవితంలో కోరుకుంటున్నావు, విడుదల జరగాలనో, స్వస్థత కలగాలనో, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులు తొలగిపోవాలని ఏమండి నువ్వు ఎంతగానో పిల్లరా నువ్వు నమ్ముతున్నావు, ఏమంటే నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు. కానీ ఒక్క కార్యం కూడా జరగలేకపోతుంది. ఎందుకో తెలుసా? ఆయన మీద విశ్వాసము ఉంచినటువంటి వారికే. విశ్వాసం ఉంచువాడు తప్పకుండా బాగుపడతాడు. హల్లెలూయా చెప్దాం. లేరా, విశ్వాసం ఉందా మరి ప్రభు మీద నీకు? ఏమండి, ప్రభు మీద విశ్వాసం ఉందా? కొందరు ఏం చేస్తారండి, రోజు వస్తారు ప్రార్థనకు, ఒక్క పూట కూడా బీరు బాకుండా ప్రార్థనకు వస్తారు. ఏదన్నా వచ్చిందనుకోండి మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోతారు. ఎవరి మీద నమ్మకం ఉండదు. 4-5 రోజులు ఉండంట, ఏమండి జ్వరం తగ్గట్లేదంట. ఎవరు అన్నారు, అమ్మ ఇదేంటో ఏం కనపట్లేదు, స్కానింగ్లో కూడా కనపట్లేదు, నీ తలకాయ నొప్పి కారణం ఏంటో, జ్వరం ఏంటో అని వెళ్ళి ఏం కట్టించుకొచ్చిందంటండి. మూఢనమ్మకాలకు పోయి ఏమండి అదిగో ఆంచన కట్టించుకొచ్చిందంట వెళ్ళి. వింటున్నారా? అంటే ప్రార్థనకి ఎప్పుడు వస్తుందండి? ఒక్క పూట కూడా ప్రార్థనకు మాన. కానీ దేవుని మీద ఏమి లేదండి, విశ్వాసము లేదు. ఎవరికి దేవుడు కార్యం చేస్తాడో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఆమెను కనుగొనవాలని చూశాడు ఆయన. ఆమె ఎవరో ఆమెను కనుగొనాలని చూశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఏమండి ఆశ ఏంటంటే, ఎవరైతే మేలు పొందుకుంటారో ఆ వ్యక్తి కనుగొని వారందరి ముందు కూడా నిలబడేటటువంటి వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. యేసు ఎప్పుడైతే వారిని బాగు చేస్తాడో, ఆయన పట్ల చేసినటువంటి కార్యం గురించి ఎవరైతే నిలబడి ఆయన కోసము అందరి ముందర వచ్చి నిలబడి ఎవరైతే సాక్ష్యం ఇస్తారో అలాంటి వారికి కార్యాలు జరుగుతాయి. దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంబడించడం కాదు, వెంబడించడం అనేది చాలదు. ప్రభువు మీద పడటం అనేది చాలదు. విన్నారండి? ప్రభువు మీద పడటం అనేది చాలదు. దేవుని యొక్క నామాన్ని విశ్వాసం ఉంచడం అనేది మనకెంతో అవసరం. దేవునికి స్తోత్రం చెప్తారు. ఇప్పుడు చూడండి, ఆమెను కనుగొన వలన చుట్టూ చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం చూస్తున్నాడంటే, ఆయన కోసం నిలబడే వారి కోసం, ఆయన కోసం నిలబడే వారి కోసం ఆయన చూస్తున్నాడు. తన పట్ల జరిగినటువంటి కార్యాన్ని ధైర్యంగా ఏమండి నిలబడేటటువంటి చెప్పేటటువంటి వారి కోసం ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. తర్వాత చూడండి ఏమండి 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడెను. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండోదండి ఎవరికండి? మొదటిది ఏం చెప్పానండి, విశ్వాసం ఉంచే వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. రెండోది భయపడే వారికి జరుగుతాయి. ఎవరికండి? దేవుడు ఎవరంటే దేవుడంటే భయపడతారో ఆయన దృష్టి అంటండి వారి మీద ఉంటుందంట. విన్నారండి? దేవుడంటే భయం ఉన్నటువంటి వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. ఆహాబు ఎంతో తప్పు చేశాడండి. ఆహాబు ఎంతో తప్పు చేశాడు. ఆహాబు రాజు ఇదిగో నీ మీద శిక్ష వస్తుందని చెప్పినప్పుడు ఆహాబు రాజు గోని పట్ట కట్టుకుని భయముతో వణుకుతూ ప్రార్థన చేశాడు. ఆయన మీదకి రాకుండా ఆ శిక్షను ఏం చేశాడండి? దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయనకి భయపడి వణికే వారికి స్వస్థత, ఆయనకి భయపడి వణికే వారికి విడుదల కార్యాలు జరుగుతాయి. అండి దేవుడు అంటే భయం ఎంతమందికి ఉంది? చేయి పైకి ఎత్తండి. అండి దేవుడు అంటే భయం ఎంతమందికి ఉంది? విన్నారా? దేవునికంటే మనుషులు దేనికి భయపడుతున్నారు చెప్పనా? దేనికండి?
సాతానికి భయపడుతున్నారు కానీ ఎవరికి భయపడలేదండి? దేవునికి భయపడలేదు. ఒకసారి ఇట్లాగే ప్రార్థన జరుగుతుందంట. విన్నారండి? ఇలాగే ప్రార్థన జరుగుతుందంట. ఆ ఊర్లోనంట డ్రామా వేస్తున్నారంట. డ్రామా వేస్తుంటే ఏం జరిగింది? వీళ్ళేమో ప్రార్థన చేస్తున్నారంట. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమండి అయ్యగారు కూడా ఏమంటే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఆ వేసే డ్రామాలోనంట ఒకడికి సాతాను వేషం ఇచ్చారంట. విన్నారండి? సాతాను వేషం ఇచ్చారంట. అక్కడ ఏం జరిగింది? ఇంతలోకంట కొద్దిగా తుప్పర పడుతుందంట. వర్షం తుప్పర పడుతుంటే ఈ సైతాను వేషం వేసుకున్నవాడు గబగబ మందిరంలోకి వచ్చాడంట. గబగబ మందిరంలోకి వచ్చేసరికి ఇక అందరికీ భయం వేసి, సాతానా సాతానా నన్ను ఏం చేయి, మాకు నేను నీ బిడ్డనే అంటున్నారంట. విన్నారండి? ఏదో గుళ్ళోకి రావాలి కాబట్టి వచ్చాను, ఏదో ప్రార్థన చేసుకోవాలి వచ్చాక నన్నేం చేయి మాకు, నేను అసలు నీ బిడ్డనే అని అంటుంటే అయ్యగారు కూడా అంటున్నాడమ్మా, ఏదో నేను చెప్పమంటే వాక్యం చెప్తున్నా కానీ సాతానా నన్నేం చేయి మాకు అని అన్నాడండి. అప్పుడు ఆయన అన్నాడు, నేను సాతాను కాదండి, విన్నారా, నాతాన్ అన్నాడంట. విన్నారండి? నాతాన్ అని పేరు పెట్టుకుని సాతాను వేషం వేసి డ్రామా వేస్తున్నాడు. వారు నువ్వంటరా, ముందు చెప్పొద్దురా, అనవసరంగా భయపడ్డా, మా పరువు పోయింది. మనుషులు దేనికి భయపడుతున్నారు? సాతాను. ఎవరైనా చనిపోయారంటే ఇటుకేసి కనపడరు. కానీ దేవుడంటే ఇంత భయం కూడా ఉండదు. మనల్ని బాగు చేసేది సాతానా దేవుడండి? దేవునికి భయపడేటటువంటి వారికి ఆయన కార్యాలు చేస్తాడు. స్వస్థత కార్యం కావచ్చు, సమస్యలైనా కావచ్చు, నీవు ఏదైతే నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావో ఆయన భయపడేటటువంటి వారికి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కార్యాలు జరుగుతాయి. ఎవరికి జరగవు? మీద పడే జనాభాకి కాదు జరిగేది కార్యాలు. ఏమండి? లేకపోతే ఏవో ఒకటి దేవుని కోసం ఏవో కార్యాలు చేసేవారికి కాదు, మరి స్పాన్సర్ చేసేవారు కాదు, లేకపోతే ఏవో ఒక కార్యాలు చేసేటటువంటి వారికి కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడంటే భయపడే వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్తా. పిల్లరా, నువ్వు భయపడుతున్నావా దేవునికి? దేవుని యొక్క గ్రంథంలో అనేక మంది ఆయన అంటే భయపడిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి, శతాధిపతి పిల్లరా, శతాధిపతి తన దాసుని కోసము ఆయన యందు విశ్వాసం ఉంచి, నా ఇంట్లో కూడా నువ్వు రావడానికి పాత్రుడు కాదని చెప్పి నువ్వు ఒక్క మాట సెలవివు నాయన, నా దాసుడు స్వస్థపడతాడని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసపు మాట ద్వారా తన దాసుని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఏమండి? యాయీరు కుమార్తెను, యాయీరు అధికారి అయినప్పటికీ ప్రభువు నామం అందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఏమండి యాయీరు కుమార్తె స్వస్థపరచబడింది. మనం ఏం చేస్తున్నామన్నది కాదండి, ఏ స్థితిలో ఉన్నామన్నది కాదు. దేవుడు మన పట్ల కార్యములు జరిగించాలంటే పిల్లరా ఆయన యందు విశ్వాసము, ఆయనకు భయపడేవారు కావాలి. తర్వాత అవి ఏం చేసిందండి? వణుకుతూ వచ్చిందంట. ఎలా అండి? వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారండి. 10 మంది కుష్ఠరోగులు ప్రభువు దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను బాగు చేయమని అడిగినప్పుడు ఇలా వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని కనపరుచుకోమని చెప్పారు. వారు వెళుతుండగా 10 మంది కూడా బాగుపడ్డారు, ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడండి? మిగతా 90 ఎక్కడా అన్నాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కోరుకుంటున్నాడు? తిరిగి వచ్చి సాగిలపడే వారిని కోరుకుంటున్నారు. నీ జీవితంలో ఎన్ని దేవుడు అద్భుతాలు చేశాడో, ఎన్ని స్వస్థత కార్యాలు చేశాడో, లేకపోతే నీ బిడ్డల పట్ల, నీ పట్ల ఎన్ని కార్యాలు చేశారో. ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వల్లే అందరి మధ్యలో నిలబడి భయపడుతూ దేవుడు ఈ కార్యం నాకు చేశాడని ఏమండి తెలియజేసేవాడిని ఎప్పుడన్నా? ఎవరికి కార్యాలు జరుగుతాయి అంటే దేవుడు చేసిన కార్యాలు దాచిపెట్టే వాళ్ళకి కాదు కార్యాలు జరిగేది.
దేవుడు చేసిన కార్యాలు అనేకులకు బహిరంగంగా తెలియజేసి దేవుడు నా పట్ల ఈ గొప్ప కార్యాలు చేశాడు అని ఎవరైతే ధైర్యంగా లేచి నిలబడతారో వారికి ఇంకా ఇంకా దేవుడు కార్యాలు చేస్తారు. ఒక ఆమె కంటండి కొన్ని ఈ మధ్య కొన్ని ఉపవాస ప్రార్థనలు జరిగినప్పుడు కొంతమందిని దేవుడు స్వస్థపరిస్తే మరి అందరూ కూడా తప్పకుండా అమ్మా దేవుడు మీ పట్ల ఏం కార్యాలు చేసేదో అందరూ తప్పకుండా తెలియజేయండి అంటే నేను ఒక ఆమె అంటే నేను అమ్మగారికి చెప్పానన్నా. ఎవరికంటండి? అమ్మగారి చెవిలో చెప్పిందంటే ఏమని? ఆమెకున్నటువంటి అనారోగ్యం పోయిందండి. అలాంటి వాళ్ళకి కాదు దేవుడు చేసేది. దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుడు నాకు ఈ పట్ల కార్యము చేశాడు అని ఎవరైతే సెలవిస్తారో వారికి మరలా కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి మీలో చాలా మందికి బలహీనతలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి. ఏమండి దేవుడు స్వస్థపరిచాడా లేకపోతే మిమ్మల్ని మీరే స్వస్థపరుచుకున్నారా? ఏమండి ఎంత దేవుడు స్వస్థపరిచాడు అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. చేతులు చూశారండి. అసలు దేవుడిని కలిశారండి? జ్వరం వచ్చినప్పుడు ఒకటే పదం వచ్చేది, యేసయ్యా 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 యేసయ్యా. ఏమండి తగ్గిపోయింది. ఇప్పుడు తప్పించుకుంటున్నాం. ఇక ఏది సాక్ష్యం? ఏది నీ సాక్ష్యం? ఏది? ఎవరికి దేవుడు కార్యాలు పదే పదే చేస్తాడంటే ఏమండి పదే పదే కార్యాలు ఎప్పుడు ఎవరికి చేస్తారంటే ఆయన పట్ల చేసిన కార్యాలను పదే పదే ఎవరైతే అనేకులకు తెలియజేస్తూ ఉంటారో వారి పట్ల ఇంకా కార్యములు ఆయన చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇలా ఎందుకు దాచిపెడుతున్నావు దేవుని కార్యాలు? దేవుని కార్యాలు అనేకులకు తెలియజేయాలి. ఏమండి ఒక రోజున ఒక ఆమె ఏమన్నా నా దగ్గరికి వచ్చి ఏమన్నా నేను గేటు దగ్గర నిలబడ్డాను, ఆమె కూడా గేటు దగ్గర నిలబడింది. మొత్తానికి మాట చెప్తుంది, అయ్యా దేవుడు నా పట్ల చాలా కార్యాలు చేశాడు అని అంటే ఒకటి రెండు చెప్పింది. అప్పటికే 10 నిమిషాలు అయింది. ఏమండి ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంట? ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు చెప్తా ఎన్ని కలిపి అందరు అంటే ఎప్పుడంట? ఒకరోజు చెప్పుద్దంట. ఎప్పుడు ఆ సంఘంలో సాక్ష్యం చెప్పుద్దంట. ఇంతవరకు లేదు, ఆమె చెప్పేది లేదు. చూసారండి, ఒక రోజు ఉంటుందంట, అప్పుడు చెప్పుద్దంట. ఎప్పుడు ఆ రోజు? ముసలాను అయిపోతున్నావు, ముసలోడు అయిపోతున్నావు. దేవుని యొక్క కార్యాలను ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ చుట్టూ ఉన్నటువంటి పురుషులందరి మధ్యలో ఆమె రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, రహస్యంగా దాయవలసినటువంటి వ్యాధి అది. అయినా కానీ ఏమాత్రం భయపడకుండా అందరిలో ఆమె నిలబడి ప్రభువు నన్ను స్వస్థపరిచాడని భయముతో వణుకుతో ఆయన చేసినటువంటి కార్యాన్ని అనేకులకు తెలియజేసింది. దేవునికి స్తోత్రం. ప్రభువుకి అలాంటి వాళ్ళు కావాలి. వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, మీద పడేవాళ్ళు కాదు, కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు. దేవుడి కార్యాలు ఏమండి అనేకులకు తెలియజేసేవారు ఆయన కావాలి. ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమ, ఆయన చేసినటువంటి కార్యములను ధైర్యముగా నిలబడే వారికి కావాలి. అలాంటి వారికి ఇంకా ఇంకా ఆయన కార్యములు చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. ప్రభు దారిలో వెళ్తుంటే గుడ్డివాడు అరుస్తున్నాడు, యేసు నన్ను బాగు చేయమని. అక్కడ ఉన్నవారు అన్నారంట, ఏమని? అరవమాకు గట్టిగా అరవమాకంటాడు. ఇంకా ఎక్కువగా ఏమేసాడంటండి? కేకలు వేసాడంట. అలాంటి వాడి దగ్గర ప్రభువు ఆగి అతను ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళండి? ఆగు అన్నా సరే ప్రభువు కోసం ఇష్టపడేవాడికి, ప్రభు అంటే ఏమండి మరి భయము కలిగిన వారికి, భక్తి కలిగిన వారికి ఆయన కార్యములు ఎప్పుడు కూడా ఏమండి జరుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. నీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు తెలుసా? మీద పడే జనాంగంగానే ఉంటున్నావు, వచ్చి వెళ్ళిపోయే జనంగానే ఉంటున్నావు నీవు. ఏమండి వచ్చి వెంబడింటుకున్నా మరి దేవుని యొక్క కార్యాలు, ఆయన శక్తిని ఎరగకుండా వెళ్ళిపోయే వ్యక్తిగానే ఉంటున్నావు. ఆయన యందు విశ్వాసం లేని వ్యక్తిగానే ఉంటున్నావు.
కానీ పిల్లరా, దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరగాలంటే ఆయన ఎవరి కోసం వెతుకుతున్నాడంటే పిల్లరా, ఆయన కోసం ఎవరు నిలబడతారా? నేను చేసిన కార్యాన్ని భయముతో వణుకుతో నిలబడి ఎవరు దేవుడు నా పట్ల ఈ కార్యం చేశారని తెలియజేసే వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్రహాముకు బిడ్డలు లేరు. లేరా, ఎన్ని సంవత్సరాల నుండో ఎదురు చూస్తున్నాడు. పిల్లరా, 100 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఆమెకి 90 సంవత్సరాల వయసు వచ్చేసింది. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచాడు. చూసారా, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయనకి కార్యాన్ని జరిగించాడు. దేవుడు ఎవరి కార్యాలు చేస్తారండి? దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ రక్షకుడు, ప్రతి క్షణం నీ రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క మాటలు వింటున్న వారులారా, దేవుని కార్యాలు ఎవరికండి? చెప్పండి, ఎవరికి? ఆయన యందు విశ్వాసం ఉంచేవారికి, ఆయనంటే భయపడేవారికి, వణికేటటువంటి వారికి, నలుగులో నిలబడి దేవుడు నాకు ఈ కార్యం చేశాడు అని చెప్పేటటువంటి వారికి దేవుని కార్యాలు ఎప్పుడు సిద్ధముగానే ఉంటాయి. హల్లెలూయా. మీద పడే జనాంగం, విశ్వాసం లేకుండానే మీద పడే జనాంగం, దేవుడంటే నమ్మకం లేనివారు, దేవుడంటే భయం లేనివారు, దేవుడంటే ఏమాత్రం కూడా భక్తి లేనటువంటి వారు కాదండి. కార్యాలు పొందుకుని విడిపించుకుని వెళ్ళిపోయేవారికి కాదు కార్యాలు. ఎవరికంటే కార్యాలు ఆయన యందు విశ్వాసము ఉంచిన వారు. ప్రియమైన వారలారా, దేవుని కార్యాలు నమ్ముతున్నావా? ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు కలిగిన వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు. అతను ఎవరంటే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి. 4 మనుషుల చేత అక్కడ మోయించుకొనబడి అక్కడికి వచ్చారు. యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నారు. లేరా, ఆ ఇంటి నిండా కూడా మనుషులు ఉన్నారు. ఇంట్లోకి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఏమి లేదండి, అవకాశం లేదు. వెళ్ళటానికి అవకాశం లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా? ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు కానీ, అతన్ని మోసుకొచ్చినటువంటి వారు కానీ, ప్రియమైన వారలారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఇంటి నిండా జనం ఉన్నారని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారా అంటే వెళ్ళిపోలేదు. ఆ ఇంటి మీదకి ఎక్కి పైకప్పు విప్పి ఆ పక్షవాయువు కలిగిన వారిని కిందకి దించాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారిని ఇంట్లో కూర్చుని ఎంతోమంది వాక్యం వింటున్నారు, కానీ అక్కడ ఎంతమంది బాగుపడ్డారో తెలియదు. కానీ ఆ పెంకులు విప్పి కిందకి దింపబడినటువంటి వాడు స్వస్థపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి కావాలో తెలుసా? వెనక తిరిగి వెళ్ళిపోయిన వారికి కాదు, ప్రభుకు కావాల్సింది. నయమానికి కోపం వచ్చింది.
నయమానికి కోపం వచ్చి, ఇదిగో మాకు యొర్దాను నది తప్ప ఇంకా మాకు వేరే మా యొక్క శ్రేష్టమైన నదులు ఉన్నాయని వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ పిల్లరా, కోపంతో వెళ్ళిపోతే ఏమాత్రం అతనికి స్వస్థత కలగదు. మళ్ళీ తిరిగి వస్తేనే దేవుడు ఆయన్ని బాగు చేసేవాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు దేవుని కార్యాలు. ఎవరికంటే ప్రియమైనటువంటి వారలారా, ఆ పైకి ఎక్కి పెంకులు విప్పి కష్టమైనా సరే ప్రభువు దగ్గరకు వచ్చేవారికి దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. మన కార్యాలు జరుగుతాయండి. వర్షం కావాలన్నాం, వర్షం ఇచ్చాడు. ఎందుకు? ప్రార్థన మానేయటానికి. చిన్న వానకే ప్రార్థనకు రాము, కరెంటు పోతే ప్రార్థనకు రాము. విన్నారండి? ఎలాంటి వారికి కార్యాలు జరిగేది? ఎలాంటి వారికి అండి? రాత్రి వచ్చిన వర్షము ఏమండి, అది ఒక గడ్డి పరక. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగాను, ఏం చెప్తారు? గొడుగు లేదయ్యా. ఏం చెప్తారండి? గొడుగు లేదయ్యా, వద్దాం అనుకున్నాను కానీ పొలం వెళ్ళేటప్పటికి ఏ గొడుగు ఉండదండి. వాన వచ్చినా ఆ ముసుగేసుకునే వెళ్తారు వీళ్ళు, తడిచిపోయిన ఇష్టమే. దేవుడు కార్యాలు ఎవరికి చేస్తారంటే ప్రతి చిన్నదానికి అడ్డం వేసుకుని ప్రభు సన్నిధికి దూరం అయిపోవటం, ప్రార్థనకు రాకుండా ఉండటం, నిబంధనలు మానేయటం, ఇలాంటి వారికి కాదు కార్యాలు. ఆయనంటే నిత్యము భయపడి విశ్వాసం ఉంచు వారికి దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైనటువంటి వారలారా, నీ విశ్వాస జీవితంలో నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి లేరా, నీ ఇంట్లో ఎన్నో బాధలు ఉన్నాయి. వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలంటే ఎన్నో సంవత్సరాల నుండి కోరుకుంటున్నావు దేవుడు నీకు కార్యం జరిగించాలని. ఎంతో కాలం నుండి దేవుడు నా పట్ల అద్భుతము కార్యం జరిగించాలని, నా ఆర్థిక బాధలు తీసివేయాలని, లేకపోతే నా కుటుంబ సమస్యను తీసివేయాలని నువ్వు ఎంతో కాలం నుండి కోరుకుంటున్నావు. కానీ ఏమాత్రము కూడా ఏమండి ఆ కార్యము జరగట్లా. ఎందుకో తెలుసా? నీవు ప్రభువు దగ్గరికి వచ్చేదానిగానే ఉంటున్నావు కానీ విశ్వాసం ఉంచే బిడ్డగా ఉండట్లేదు. భయముతో వణుకుతో ఏమండి ప్రభువా ఈ కార్యము చేస్తే నీ పట్ల నీ ముందు నిలబడి నేను అనేకుల ముందర నేను సాక్ష్యం ఇస్తానని చెప్పేటటువంటి మనసు నీకు లేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించే మనసు నీకు లేదు. అందుకనే దేవుడు నీ పట్ల ఏ కార్యమును కూడా ఆయన చేయలేకపోతున్నాడు. లేరా, ఇక్కడ ఈ పక్షవాయువు కలిగిన వాడు పైకెక్కి ఆ పెంకులు విప్పి ఏం చేశారండి? కిందకి తన కుమార్తెకి దెయ్యం పట్టిందండి. కనాను స్త్రీ కుమార్తెకి దెయ్యం పడితే ఏమండి తూరు సీదోను ప్రాంతముల నుండి ఏమండి ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన ఒక్క మాట చెప్పకపోయినా వెనకబడి ఆయన దగ్గర మాట తీసుకుని వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభువు దగ్గర నుండి ఏ సమాధానం రాకపోయినప్పటికీ ప్రియమైన వారలారా, ఎవరైతే అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు దిక్కులేరని వెంబడించినటువంటి వారికే దేవుని కార్యాలు. లేదా మనం అమ్మగారి సాక్ష్యం మనం వింటూ ఉంటాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించినటువంటి మరి సాక్ష్యం చెప్పాలంటే ఏమంటే స్త్రీలు సహజంగా ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పుకోవటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఒకవేళ అనేకుల్లో నిలబడి దాన్ని చెప్పలేరు. కానీ పిల్లరా, దేవుడు ఏమన్నా ఆమెను బలపరిచాడు. ఈ సాక్ష్యం అనేకులకి ఇది దాచిపెట్టే సాక్ష్యం కాదు, మూసివేసే సాక్ష్యం కాదు. 150 దినములు రక్తస్రావంతో ఆమె బాధపడుతున్నప్పుడు పిల్లరా ఆమె ఈ దేవుడు చెప్పిన మాట ఇది మూసివేసే సాక్ష్యం కాదు. నువ్వు అనేకులకు దీన్ని తెలియజేయాలని చెప్పినప్పుడు పిల్లరా గత 3 సంవత్సరాల నుండి అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడిన సభల్లో ధైర్యంగా నిలబడి అనేక మంది పురుషుల మధ్యలో ఏమన్నా నిలబడి నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని ఆమె సాక్ష్యం ఇచ్చింది. చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతా. ఏమండి అలాంటి వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్లకుండా దేవుడు నన్ను బాగు చేశాడండి. ఆమెను ఎన్నో బలహీనతలు వచ్చినాయి. అవి ఒకటే కదండి, ఎన్ని అనారోగ్యాలు ఎన్ని బలహీనతలు వచ్చినాయి. అయినా కానీ దేవుడు ఉచితంగా దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. కారణం ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటి చెప్పండి. ప్రభువునే నమ్ముకుంది. అనేకుల ముందు లేచి సాక్ష్యము చెప్తాను. దాచిపెట్టే వాళ్ళకి కార్యాలు జరగవు.
దేవుని మీద విశ్వాసం లేని వారికి కార్యాలు జరగవు. దేవుడంటే భయం లేని వారికి కార్యములు జరగవు. ప్రార్థనకు వస్తే చాలదు. ఏమండి, దేవుని యొక్క సన్నిధికి రోజు వస్తే చాలదు. ప్రభు మీద ఏముండాలండి? విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఈ వారంలో నాకు కూడా ఏమండి ఎంతో బలహీనత వచ్చింది. ఏమండి 3 దినాలు నాకు కూడా ఏమండి జ్వరం వచ్చింది, అనారోగ్యం. ఇలా ప్రార్థనే మాత్రం అది చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం ఏ తారీఖుల్లో వచ్చిందో ఇది కూడా అదే తారీఖుల్లో వచ్చింది. ఏమండి దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాను. పిల్లరా, దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. హల్లెలూయా చెప్దాం. ఏమండి ఒక పైసా కూడా నేను ఖర్చు పెట్టలే. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దని కాదు నేను చెప్పేది. ఏమండి ఖర్చు పెట్టకుండానే ఉచితంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎవరికి స్వస్థత? ఆయన మీద ఆనుకున్న వారికి, ఆయన విశ్వాసం ఉంచిన వారికి తప్పకుండా దేవుడు తన కార్యాలని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి జ్వరం వస్తే ఏమండి మామూలు పచ్చిం చేస్తాం కదండి, అద్దెనం బ్రెడ్ పాలు కదండి. ఇంకా ఏమండి ఇవే కదా ఇడ్లీ, అది కొల్లూరు నుండి తెచ్చేసరికి చల్లబడిపోయి ఇక ఇలా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా ఇక భోజనం కూడా ముట్టుకోకూడని పరిస్థితుల్లో, కానీ దేవుడు ఏమండి జ్వరం వస్తానే ఉందో నేను మామూలుగా భోజనం చేస్తానే ఉన్నాను. అంటే తిండిపోతున్నాను కాదండి, ఏమన్నా అవుతుందన్న భయం నాకు లేదు. ఎందుకో తెలుసా? నా ప్రభువు నన్ను స్వస్థపరిచే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి అసలు మామూలుగా నేను తినేదే కొద్దిగా, ఆ రోజంటే 3 సార్లు తిన్నాను నేను. అంటే జరిగింది చెప్తున్నా. అయినా కానీ నా దేవుడు నన్ను బాగు చేశాడు. ఎవరికి కార్యాలండి? ఆయన యందు విశ్వాసం ఉంచేవాడికి కార్యాలు, ఆయన అంటే భయపడేవాడికి కార్యాలు, ఆయన పట్ల శ్రద్ధ కలిగిన వారికి కార్యాలు, తప్పించుకునే వాళ్ళకి కాదు. మనకు కుదిరినప్పుడు ప్రార్థనకు వచ్చేవారికి కాదు కార్యాలు. లేకపోతే పిల్లరా ఏమంటే ఏ దినం ఎప్పుడు వెళ్తాం ప్రార్థనకు తెలీదు, ఎప్పుడు వస్తాం మనకు తెలీదు.